హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మధ్యాహ్నం టైం అయితే ఫ్రెండ్స్, తిన్నారా? మీ ఏం కూరలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా పొలం అయితే ఇక్కడ మాధవేనే ఫ్రెండ్స్, ఇది మాధవేనే. ఇక్కడ అక్కడ అయితే అక్కడ రెండు దొయ్యలు ఉన్నాయి కానీ అక్కడైతే ఫోన్ సిగ్నల్ రాదు. మళ్ళీ అక్కడికి వెళ్తా అని చెప్పి అయితే ఇక్కడనే చెట్టు కింద కూర్చున్నా ఫ్రెండ్స్. మా పొలం అయితే చూడండి, ఈ పచ్చని వాతావరణంలోకి వస్తేనైతే ఎన్ని బాధలున్నా మర్చిపోతాం. ఈ లైఫ్ ఇంకా రాదనిపిస్తుంది పొలం కాడికి వస్తే మాత్రం. అక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ మధ్యలో సగం అయితే అమ్మేసుకున్నాం. అప్పుడు మా పాప పుట్టినప్పుడు అయితే 10 గుంటలంతా అమ్మేసుకున్నాం. ఎందుకని అడిగితే పాప అప్పుడు హాస్పిటల్లో సీరియస్ ఉందని చెప్పి అయితే 10 గుంటలు అమ్మేసుకున్నాం. పాపనైతే బాగుంది ప్రస్తుతానికి, కాకపోతే చెవులు వినబడే మాటలు రావు. అదే ఇక బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. అప్పుడు పుట్టినప్పుడు అట్లా అమ్ముకున్నందుకన్నా కానీ పెరిగినప్పుడు మాటలు అంచి చెవులు వినబడితే మాత్రం బాగుంది పాపకు. తల్లిదండ్రుల మాకైతే పాపతోటి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. అందుకోసం మేము చాలా కష్టపడి చేసి ఎంతో సంపాదించాలి, ఏమో చేయాలి, చదివేయాలి అని అయితే అనుకుంటున్నాం. చూద్దాం ఎంత దూరం వెళ్తామో, ఏం చేస్తాం అనేది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేకుండా మాకు, అట్లాంటి రోజులలోకి వెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే కిలో బియ్యం 2 కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. కానీ మా పాప పుట్టిన నుండి అయితే మాకు మంచి జరిగిందంట. కానీ మా పాపకి మాటలు రావు, చెవులు వినబడాయని మాత్రం అదైతే బాధ. ఏం మాట్లాడాలో మా పాప గురించి తీస్తే మాత్రం అర్థం కాదు. మా పాప టాపిక్ వచ్చే వరకు అయితే నేనైతే సైలెంట్ అయిపోతా, ఏం మాట్లాడలేను కూడా. ఎందుకంటే నాకు సచ్చేదాకా దుఃఖమే ఉంటుంది ఆ పాపతోటి. మాట్లాడడానికి కూడా మాటలు రావు. అందరూ పిల్లలు అమ్మ ఇది కావాలి, అమ్మ అది కావాలని మాట్లాడతారు. కానీ నా పాప మాత్రం ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. అన్ని సైగలతోటే. నా జీవితంలో నేను ఆమెతోటి ఎంతవరకు వెళ్ళదీయాలో, ఆమెతోటి ఎంత దూరం తీసుకుపోవాలో నేనైతే ఒక గోల్ పెట్టుకున్నా. నా పాప కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత దూరమైనా రీచ్ కావాలని చెప్పి ఆమె అనుకున్న గోల్ని అయితే నేను రీచ్ కావాలి. ఆమె ఏం చేస్తా, కలెక్టర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, లాయర్ అయినా సరే, ఏదైనా సరే ఆమెకు మంచి జాబ్ ఏదైనా వచ్చే వరకు అయితే చదివించి ఆమె కోసం నేను ధైర్యంగా నిలబడడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. నేను ఉన్నది ఆమె కోసం, చెప్పాలంటే మా పాప కోసం. కానీ మాటలు రావని అయితే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పొలం అయితే ఇంకా చెట్లు గిట్లు ఉండే, అన్ని మావి చెట్లు మా తాతల్లో ఇట్లా ఉండే, కానీ అన్నీ అమ్మేసుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడు పరిస్థితి ఏం చెప్పలేము, దారుణంగా ఉండే సిచ్యువేషన్. అది చెప్పలేము, అది చెప్పినా కానీ అది కోరుకోలేని పరిస్థితి వచ్చినప్పుడైతే మాకు అన్నీ ఉండే, బర్రెలు గొర్రెలు అన్నీ ఉండే, అన్నీ అమ్మేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఇస్తే మాత్రం నా కళ్ళలో మాత్రం నీళ్ళు అవుతాయి ఫ్రెండ్స్. అంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళి వచ్చినాం మేము. అవన్నీ నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాగ్లో చెప్తా, ఇప్పుడైతే చెప్పడానికి అయితే వస్తలేదు నాకు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరికైతే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరైతే ఏ కామెంట్ పెట్టినా కొంచెం చూసుకుంటూ పెట్టండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అక్కనో చెల్లెనో అయితే ఇట్లనే మాట్లాడారు కదా. మీ అక్క చెల్లె మాట్లాడితే ఇట్లనే ఎట్లా నాలాగా బాధపడుతుంది అనేది అయితే మీకు తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.